వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గవర్నర్ అలా చేయొచ్చా? ఆ అధికారం ఉందా? తమిళనాడు రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నప్పుడు ముఖ్యంగా గవర్నర్ అర్లేకర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు వీటి మీద చర్చ చాలా సమగ్రంగా జరుగుతుంది. అయితే గవర్నర్ ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది ఆయన డైరెక్ట్గా చెప్పొచ్చా అంటే ఎస్, ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నటువంటిది గవర్నర్కి అధికారం లేదు, ఆయన అలా చేయడానికి వీలు లేదు. ఏ మీడియా న్యూస్ ఛానల్కి కానీ ఏ మాధ్యమానికి కానీ గవర్నర్ కార్యాలయం అంటే లోక్ భవన్ నుంచి గవర్నర్ కార్యదర్శి ఒక లేఖని రిలీజ్ చేస్తారు తప్ప ఆయన డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడాలు, టీవీ డిబేట్స్లో ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరచడాలు చేయకూడదు అనేటువంటిదే చాలామంది చెప్తున్నటువంటి అంశం. ఎందుకు ఇప్పుడు ఇది మళ్ళీ వస్తోంది అంటే తమిళనాడులో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఆయన రిపబ్లిక్ టీవీకి అర్నబ్ గోస్వామి షోలో మాట్లాడడం అనేది ప్రస్తుతం సంచలనం అవుతోంది. ఒకసారి ఆ వీడియో నేను ప్లే చేసి చూపిస్తాను, బట్ అది దాదాపుగా 11 నిమిషాలు ఉంది కాబట్టి దాని సారాంశం ఏంటి అనేది నేను చెప్తాను. ఇనిషియల్గా మనం ఒక మాట చూద్దాం. Good evening, Your Excellency. Are you there, sir? We're on the phone line. Good evening. Yes, good evening. So we've been discussing what is happening in Tamil Nadu. Is it not appropriate for you to end this confusion by inviting the TVK and allowing them a chance to prove their numbers on the floor of the House? Absolutely. I will be very happy if I can end it right now. Only thing is that the party who claims that I want to form the government should be able to satisfy me that they have got enough number that they will be proving their majority. That's all. This is the only one line that I have, nothing more. సో ఇనిషియల్ దీన్ని మాట్లాడుకున్నాం కాబట్టి దాని సారాంశం, గవర్నర్కి లైవ్ ఫోన్ కాల్ అర్నబ్ గోస్వామి చేశారు. బట్ ఎస్, అఫ్ కోర్స్ ఆయన కనెక్షన్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి హీ కుడ్ బి ఏబుల్ టు డూ దాట్. అండ్ గవర్నర్ గారు కూడా ఆ ప్రైవేట్ ఛానల్కి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ గవర్నర్ గారు, తమిళనాడులో జరుగుతున్న గందరగోళాన్ని ముగించడానికి టీవీకేని ఆహ్వానించి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వడం సరైనది కాదా? ఇది అడిగినటువంటి ప్రశ్న. అయితే ఆయన చెప్పినటువంటి సమాధానం, ఖచ్చితంగా ఈ గందరగోళం ఇప్పుడే ముగిస్తే నేను చాలా సంతోషిస్తాను. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని క్లెయిమ్ చేసే పార్టీ తమ వద్ద తగినంత సంఖ్యాబలం ఉంది అని నన్ను సంతృప్తిపరచాలి, మెజారిటీ నిరూపించుకుంటామనే నమ్మకం నాకు కలగాలి. అర్నబ్, ఒకవేళ రేపు ఏఐడిఎంకే, డిఎంకే మరియు ఇతర పార్టీలు కలిసి 118 మంది ఉన్నారు అని చూపిస్తే మీరు దానికి సిద్ధంగా ఉంటారా? గవర్నర్, ఎవరైనా ఒక నిర్దిష్ట సంఖ్యతో వస్తే అది సరైనదా కాదా అని నేను వెరిఫై చేయాలి. అది ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈ జాప్యం వల్ల ఎమ్మెల్యేల బేరం పెరిగే అంటే హార్స్ ట్రేడింగ్ పెరిగే అవకాశం ఉందనే ఆందోళన మీకు లేదా? ఇప్పటికే రిసార్ట్ పాలిటిక్స్ మొదలయ్యాయి కదా. గవర్నర్, అది చాలా బాధాకరమైనటువంటి విషయం. హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది అనే విషయంపై నాకు చాలా ఆందోళన ఉంది, అందుకే దీన్ని త్వరగా పరిష్కరించాలనుకుంటున్నాను. కానీ సంఖ్యాబలం లేని ఎవరైనా పిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయమని నేను ఎలా అడగగలను? అర్నబ్, మీరు విజయ్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారా? గవర్నర్, నేను ఎవరిని ఆపడానికి ఇక్కడ లేను, నేను ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికే ఇక్కడున్నాను. ఒకవేళ విజయ్ మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలను చూపిస్తే చాలు, మైనారిటీలో ఉన్నారు అని తెలిసి కూడా నేను వారిని ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తే అది ఎమ్మెల్యేల కొనుగోలుకి అవకాశం ఇచ్చినట్లవుతుంది. అర్నబ్, ఒకవేళ విజయ్ కూడా సంఖ్యను నిరూపించుకోలేకపోతే మైనారిటీ ప్రభుత్వాన్ని అనుమతించడం ఒకటే మార్గమా? విజయ్ని నేను కోరింది ఏంటంటే 118 మందిని నా ఛాంబర్లోకి తీసుకురమ్మని కాదు, మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలను చూపిస్తే చాలు, మైనారిటీలో ఉన్నారని తెలిసి కూడా నేను వారిని ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తే అది గుర్రాల బేరానికి, హార్స్ ట్రేడింగ్కి అవకాశం ఇచ్చినట్లవుతుంది. మీరు ఈ విషయంలో చట్టపరమైన సలహాలు తీసుకుంటున్నారా? గవర్నర్, ఎస్, ఖచ్చితంగా నాకు మార్గనిర్దేశం చేసేవారు చాలామంది ఉన్నారు, అందుబాటులో ఉన్న ఆప్షన్ని పరిశీలిస్తున్నాను. సమగ్రంగా ఈ 11 నిమిషాల ఆడియో కాల్లో ఆయన చెప్పినటువంటి దాన్ని సారాంశం క్రోడీకరిస్తే వచ్చినటువంటి మ్యాటర్ ఇది. అంటే ఇక్కడ గవర్నర్ గారు హార్స్ ట్రేడింగ్ని ఎంటర్టైన్ చేయదలుచుకోవట్లేదు, ఎమ్మెల్యేల కొనుగోలుని. ఆయన అడిగింది విజయ్ని లేఖలు మాత్రం చూపిస్తే చాలు, 118 మంది మీరు ఉన్నారు, మీకు మద్దతు ఇస్తున్న వాళ్ళు ఆ 10 మంది ఎవరు, ఏ పార్టీలు అనేది చెప్తే సరిపోతుంది అని అడుగుతున్నారు. ఐఎమ్ సారీ టు సే దిస్, గవర్నర్ల వ్యవస్థ ఈ దేశానికి అవసరమా? ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అని అనుకోవడానికి తప్ప ఈ గవర్నర్ల వ్యవస్థ అనేది దేశానికి అవసరమా? ఇప్పుడు 118 మంది కావాలి, కానీ 108 మంది ఉన్నారు, సరే 107 మంది ఉన్నారు టెక్నికల్గా కూడా మాట్లాడుకుంటే. 107 మంది ఉన్నప్పుడు ఇంకా 11 మంది ఎమ్మెల్యేలు, అది ఎవరైనా కావచ్చు, 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళకి మద్దతు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని అనుకుందాం. అట్లీస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాజ్యాంగ ప్రకారంగా గవర్నర్ ముందుగా అనుమతి ఇవ్వాలి కదా.
హార్స్ ట్రేడింగ్ జరిగిందా, జరుగుతుందా? హార్స్ ట్రేడింగ్ అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు కనీసం దీంట్లో ఇప్పుడు విజయ్ వేరే పార్టీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ వాళ్ళు 5 వచ్చారు, 5 మద్దతు ఇస్తామన్నారు, అక్కడికి 112 అయింది, 107 + 5 112 అయింది. ఇంకా కావాల్సినటువంటిది 6 మంది. ఈ 6 విజయ్ ఏమైనా ఒక్కొక్కరికి మీకు 10 కోట్లు క్యాష్ ఇస్తాను, మీకు మంత్రి పదవి ఇస్తాను, మంత్రి పదవి ఇస్తాను అని హామీ ఇవ్వడం అంటే మద్దతు ఇస్తున్నారు కాబట్టి మంత్రి పదవి పొత్తులో భాగంగా. అది హార్స్ ట్రేడింగ్ ఎలా అవుతుంది? 10 కోట్లు ఇస్తున్నాడు, మనీ ట్రయల్ ఏమైనా ఉందా అంటే అక్కడ నిజంగా హార్స్ ట్రేడింగ్ అనే దానికి అవకాశం ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ ఇదే అనుకుంటే 1999కి బిఫోర్ 1996లో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, వాజ్పేయి గారి గవర్నమెంట్ 13 రోజుల పాటు మాత్రమే ఉంది, 13 రోజుల పాటు మాత్రమే. మరి అప్పుడు మైనారిటీ గవర్నమెంట్, అది కూడా 1999 తర్వాత గోవాలో జరిగినటువంటిది. మరి అప్పుడు సో ఈ గవర్నర్ల వ్యవస్థ ఇప్పుడు చాలా చెప్పారు ఖచ్చితంగా. ఏంటంటే నాకు మార్గనిర్దేశం చేసేవారు చాలామంది ఉన్నారు, అందుబాటులో ఉన్న ఆప్షన్లు పరిశీలిస్తున్నానన్నారు. 1984 నుంచి కూడా ఈ గవర్నర్ల వ్యవస్థ అంటే రామ్లాల్ అనేటువంటి వ్యక్తి ఈ గవర్నర్ వ్యవస్థకి తీవ్రమైనటువంటి మచ్చ తీసుకొచ్చినటువంటి క్షణం. అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నర్లు అంటే ఎవరు? రాష్ట్రానికి ప్రథమ పౌరుడు అంటాం, కాదు, కేంద్రానికి ప్రథమ సేవకుడుగా మాట్లాడాల్సి వస్తుంది. ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్. ప్రజాభీష్టం మేరకి 108 మందిని వాళ్ళకి ఇచ్చారు. మిగతా 10 మంది వచ్చి ఇక్కడ ఒక సక్రమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచాలి, దాదాపు 49 ఏళ్ల తర్వాత ఇక్కడ మళ్ళీ కొత్త ఒరవడి వచ్చింది అని తమిళనాడు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, వాళ్ళ అభీష్టం మేరకు ప్రభుత్వం ఏర్పడాల్సి ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా అన్నటువంటి పాయింట్ని ఇక్కడ తీసుకొస్తున్నారు అనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే కూడా దీనికి సంబంధించి చెప్తున్నారు. ఏంటంటే రాజ్యాంగం ప్రకారం అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకి పిలవాలనే హక్కు ఎక్కడా లేదు. శాసనసభ విశ్వాసాన్ని చూరగొనడానికి, శాసనసభ విశ్వాసాన్ని చూరగొనాలి అంటే శాసనసభలో ఆ విశ్వాస ప్రక్రియ జరగాల, గవర్నర్ బంగ్లాలో జరగాల? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడైనా ఉందా? శాసనసభ అక్కడ ప్రమాణ స్వీకారం కానీ ఇంకోటి కానీ జరిగి, అయ్యా మీరు మైనారిటీలో ఉన్నారు, మీ బలం నిరూపించుకోండి, మీతో వచ్చేదెవరు, మీతో ఉండేదెవరు నిరూపించాల్సినటువంటి వేదిక శాసనసభ. సభకి కూడా వెళ్ళనివ్వకుండా ఇప్పటికిప్పుడే ఇంకా ఇలా మాట్లాడడం అంటే మరి ఎవరు ఆ చర్చ తీసుకొస్తున్నారు, ఎవరు ఆ సలహాలు ఇస్తున్నారు గవర్నర్లకి అనేటువంటి పాయింట్ ఇక్కడ వస్తోంది. సో గవర్నర్ల వ్యవస్థ అనేటువంటిది అవసరమా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. 84లో రామారావు గారిని దించేసి నాదెండ్ల భాస్కర్ రావు, మన స్వర్గస్థులయ్యారు ఆయన, అన్ఫార్చునేట్లీ ఆయన పేరు తీసుకురావాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. చేసినటువంటి ప్రక్రియ, గవర్నర్ రామ్లాల్ చేసినటువంటి ప్రక్రియ అందరికీ తెలిసినటువంటిదే. అలాగే ఇక్కడ కేంద్రానికి అంటున్నా, గవర్నర్లు రాష్ట్రాలకు పనిచేయట్లేదు, కేంద్రం ఏం చెప్తే అదే చేస్తున్నారు అన్నటువంటిది. ఇది బీజేపీ వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, ఎందుకంటే మాకు ఎటువంటి జోక్యం దీంట్లో లేదు అన్నారు. కేవలం ఒక్క బీజేపీ ఎమ్మెల్యే మాత్రమే తమిళనాడులో ఎన్నికయ్యారు, మాకు సంబంధం లేదు అన్నారు. సరే, మనకు సంబంధం లేదు అన్నప్పుడు సలహాలు ఇచ్చేది ఎవరు, ఏం చేయాలని చెప్తున్నది ఎవరు అంటే అబ్సల్యూట్లీ కేంద్రం నుంచి వచ్చేటువంటి ఆదేశాలు, అక్కడ ఉన్నటువంటి వ్యూహాలే తప్ప ఇంకొకటి కానే కాదు. ఇప్పుడు ఎవరో ఒకరితోటి విజయ్ వెళ్ళి తీరాలి, ఎవరో ఒకళ్ళతోటి, ఇదర్ డిఎంకే ఆర్ అన్నాడీఎంకే. డిఎంకే తోటి వెళ్ళరు. స్టాలిన్ కూడా చాలా క్లియర్గా నిన్నే మెన్షన్ చేశారు, విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వండి, వాళ్ళని నిరూపించుకోనివ్వండి, అది శాసనసభలో జరగాలి కానీ రోడ్ల మీద గవర్నర్ బంగ్లాల్లోనూ కాదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. పోనీ అన్నాడీఎంకేతో చర్చలు జరుగుతున్నాయా? బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వ్యూహాలు ఏమైనా పన్నుతున్నారా? లేదు. ఇంకా ఉన్నటువంటిది వామపక్షాలు, ఇండిపెండెంట్లు, ఎవరైతే డిఎంకే మిత్రపక్షాలు ఉన్నారో, డిఎంకే మిత్రపక్షాలకి స్టాలిన్ దిశానిర్దేశం చేశారు. ఒకవేళ ఎక్సెప్ట్ కాంగ్రెస్, వాళ్ళంతటా వాళ్లే ముందెళ్ళారు కాబట్టి, ఎక్సెప్ట్ కాంగ్రెస్ మిగతా వాళ్ళందరికీ మీరు విజయ్తో వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా మీరు వెళ్ళండి, మీరు మద్దతు ఇవ్వండి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మనం శిరస వహించాలి, మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, మీరు విజయ్తోటి ప్రభుత్వంలో ఉండండి, మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు మా మీద పెట్టినటువంటి బాధ్యతను మేము నెరవేరుస్తాము అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి స్టాలిన్, పొత్తు మేము పెట్టుకోము, శాసనసభలో ప్రజలు మాకిచ్చినటువంటి మ్యాండేట్తో మేము కూడా ఒక ప్రతిపక్షంగా ఉండి ప్రజా సమస్యల మీద మేము పోరాడతాం, విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం, మద్దతు ఇన్ ద సెన్స్ ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, పొత్తు మాత్రం పెట్టుకోమని అన్నాడీఎంకే చెప్తుంది. మరి ఇలాంటప్పుడు
హార్స్ ట్రేడింగ్ జరగడానికో ఇంకో దానికో ఆస్కారం అనేటువంటిది ఉన్నప్పుడు, లేదా అది జరుగుతుందా లేదా అనేటువంటి ఊహాగానాలు ఉన్నప్పుడు, ఈ ఉత్కంఠకి తెరదించేలా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ని క్లియర్ చేసేలా గవర్నర్ వ్యవహరించాలి. ముందుగా శాసనసభకి పిలవాలి, ఎస్ మీరు రండి, వచ్చి బలం నిరూపించుకోండి అని చెప్పాలి. అలా కాకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవడానికి అసలు రాజ్యాంగంలో ఎక్కడ హక్కు లేదు అంటే ప్రజల తీర్పుని తప్పుపడుతున్నట్టుగా ఉంది ఒక రకంగా. అండ్ ఆఫ్టర్ దట్ అతిపెద్ద పార్టీగా అవతరించడం, ప్రభుత్వ ఏర్పాటుకు హక్కు పొందడం రెండు ఒకటేనని రాజకీయ వర్గాలు, ప్రజలు పొరపాటుగా భావిస్తున్నారు. అవును, ప్రజలు పొరపాటుగా భావిస్తున్నారు. ఎవరిని ఎన్నుకోవాలో ఏంటో తెలియక చాలా పొరపాటుగా భావిస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఏమనాలి? మద్దతు ఇచ్చేవారు సంతకాలతో కూడిన పత్రాన్ని సమర్పించండి అని గవర్నర్ అడిగితే అది ఆయన విచక్షణాధికారం కిందకు వస్తుందట. ఇలాంటి విచక్షణాధికారాలు ఎన్నున్నాయి గవర్నర్కి? అది ఆయనంతటా ఆయన విచక్షణతో తీసుకునేదా, లేదంటే వేరే వాళ్ళ విచక్షణకి తగ్గట్టుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలా అన్నటువంటిదే ఇక్కడ చర్చ జరుగుతోంది. మరి నిజంగా గవర్నర్కి లార్జెస్ట్ పార్టీ అయినా సరే ఇంకోటైనా సరే ముందు ఆహ్వానించాలి. ఎస్, ఇక్కడ విజయన్ ఒక మాట తప్పుపట్టాలి. ఏంటంటే గవర్నర్ దగ్గరికి అనవసరంగా వెళ్ళాడు ఆయన. ఫస్ట్ టైం కదా, తెలియదు, పక్కన ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా చెప్పుండరు. గవర్నర్ని కలవకుండా ఉంటే గవర్నరే దిగొచ్చి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, బలం నిరూపించుకోండి శాసనసభలో అని చెప్పుండేవాడు. బట్ అది చెప్పలేదు, అది జరగలేదు. ఈయనంతటి ఈయన వెళ్ళి కలిసి చేసినందుకు గాను ఇప్పుడిగో ఇంత రచ్చ జరుగుతోంది. మరి మీరు చెప్పండి, గవర్నర్కి నిజంగా ఆ హక్కు ఉందా, ఆ అధికారం ఉందా? ఎన్నికైనటువంటి వాళ్ళని పిలవకుండా స్తబ్దుగా ఉండి మీరు నిరూపించుకోవాల్సిందే, గవర్నర్ దగ్గర నాకే లేఖతోటైనా సరే నా దగ్గర నిరూపించుకోవాల్సిందే అనేది ఉందా? ఎస్, రామ్లాల్ వ్యవహారంలో చూసినప్పుడు నాకు ఇంతమంది మద్దతు ఉన్నారు, ఇగో ఇది అని చెప్పి ఆయన తీసుకెళ్ళి లెటర్లు ఇచ్చేశాడు కాబట్టి దాన్నే ఎగ్జాంపుల్గా ఏమైనా తీసుకుంటున్నారా ఇక్కడ? ఇప్పటికీ కూడా ఇదే ప్రస్తుతం చాలా చర్చనీయాంశం అవుతున్నటువంటి విషయం. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.